డాక్యుమెంట్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ తీసుకొచ్చాను. అంతా ఓకే అనుకుంటే మన పార్ట్నర్షిప్ని ఈరోజే లాక్ చేద్దాం. ఇస్ దాట్ ఓకే ఫర్ యూ? సౌండ్స్ గ్రేట్. నా బోర్ రైడ్. ఐల్ జస్ట్ చెక్. అరే మేడం, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడే కదా చెప్పాను. ఆ డిష్ కంప్లీట్ చేసి చెక్ తీసుకో. వెళ్ళేటప్పుడు కిచెన్ క్లీన్ చేయి. ఫోన్. ఎంత ధైర్యం రా నీకు? డోంట్ యూ డేర్. సార్ చెప్తే నీకు అర్థం కదా? ఏంటి, బల్లి కూడా భయపడతాను అనుకుంటున్నావా? చాలా టైం వేస్ట్ చేస్తావు నాది, యు సిల్లీ జోకర్. ఓకే ఓకే, నువ్వు కూడా మంచి మెజిషియన్ ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? Leave me, you're the greatest! 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 ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏమిటే? సృష్టికి విరుద్ధం. పాపం చుట్టుకుంటుంది. చూడండి ఆంటీ, అందరూ రైట్ హ్యాండ్తో రాస్తారు, కానీ కొంతమంది మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. దే కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ నాట్ రాంగ్. ఇది కూడా అలాగే. మనలో కలిగే బయాలజికల్ చేంజెస్ మనల్ని ఒకే జెండర్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. వేరే స్పీషీస్లో కూడా అది జరుగుతుంది. వి హ్యూమన్స్ ఓన్లీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సిన్. ఇది కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం? ఇలాంటి మాయ మాటలు చెప్పానా? నా కూతుర్ని ఇలా తయారు చేసావు ఏంటండి? మీరే మాట్లాడుకుని కూర్చుంటారే. నా మౌనవ్రతం మీరు పుచ్చుకున్నారా ఏమిటి? దానికి మైండ్ పాడైపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. పదమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదు అంకుల్, తనకి ఇప్పుడు బాగానే ఉంది. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నేను నా కూతురుతో మాట్లాడుతున్నా. నేను కూడా డాక్టర్నే అంకుల్, పైగా సైకియాట్రిస్ట్, బ్రెయిన్ డాక్టర్. నువ్వు నోరుమై. నాన్న ఏమిచే అరుస్తున్నావు? చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదానివి. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్గుతో లోపలికి వెళ్ళి దాక్కునేదానివి. మగవాళ్ల కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడేదానివి. ఆఖరికి సొంత మావయ్య అయినా సరే నువ్వు మారిపోయావే.
నువ్వు మా రాధమ్మే కాదు. నిన్నెంత బాగా చూసుకున్నావు, ఆఖరికి మమ్మల్ని ఇలా బాధపడతావా? అంకుల్ మీకు రాధా గురించి అవునా అన్న, చాలా బాగా చూసుకున్నారు. 8 ఏళ్ల వయసు అప్పుడు సంగీతం నేర్చుకోవడానికి పంపించారు, గుర్తుందా? అక్కడ మాస్టర్ నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని నా తొడ మీద తాళం వేస్తూ చాలా బాగా చూసుకునేవారు. ఫ్యామిలీ డాక్టర్ సుబ్బారావు అంకుల్. నా హార్ట్ బీట్ బాగా వినిపించాలని స్టెథోస్కోప్ వంకతో తాకరాని చోట తాకుతూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. బయట ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే. మావయ్య, సొంత మావయ్య 12 ఏళ్ళు దాటిన అమ్మాయిని ఇక్కడ చోకొడుతూ పడుకోబెట్టాల్సిన అవసరం ఉంది? ఇలా చాలా మంది నన్ను ఈరోజు చెడింది నీ మౌనవ్రతమే కాదమ్మా, నాది కూడా. మరి ఇన్నాళ్ళు ఈ విషయాలేవి మాకు చెప్పలేదేంట్రా? ఆ వయసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్నప్పుడు చెప్దామంటే చదువు మాన్పించేస్తారని భయం, పెద్దయ్యాక చెప్దామంటే పెళ్లి చేసేస్తారని భయం. అందుకే అందరికీ దూరంగా సిటీకి వచ్చేసాను. కానీ ఇక్కడ కూడా చచ్చిపోదాం అనుకున్నాను, తనే ఆపింది. డిప్రెషన్లో ఉండి స్లీపింగ్ పిల్స్ కోసం ఎవరైనా వస్తే ప్రిస్క్రిప్షన్ కోసం నా దగ్గరికి పంపమని మా ఫార్మసీ వాళ్ళకి చెప్పా. అలా సూసైడ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళలో నిరాధ కూడా ఉంది. తన గురించి తెలుసుకోవాలనే డిన్నర్కి తీసుకెళ్ళా. తన బాధని చెప్పుకోవడానికి ఒక రాత్రంతా సరిపోలేదు. చాలా కౌన్సిలింగ్ తర్వాత ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగాను. తనలో ఉన్న భయాన్ని పోగొట్టగలిగాను. కానీ మగాళ్ళంటే అసహ్యం మాత్రం తన మనసులో పాతుకుపోయింది. ఒక మగాడు షేక్ హ్యాండ్ ఇచ్చినా తన వంటి మీద గొంగ్లి పొరుగు పాకినట్టు అనిపిస్తుంది. రాధాకే కాదు, చాలా మంది పిల్లలకి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పుడే పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. మగాళ్ళ మీద అసహ్యం అర్థమైంది, కానీ అమ్మాయి మీద ప్రేమ ఎలా? నా విషయంలో జెనెటిక్స్, రాధా విషయంలో తనకి జరిగిన ఇన్సిడెంట్స్ మాలో ఓరియంటేషన్ని మార్చాయి. కానీ ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయమ్మా? అవుతుంది నాన్న. ప్రపంచంలో కొన్ని వేల జంటలు మాలాగే కలిసి జీవిస్తున్నారు. మరి పిల్లలు? సీను మా పేపర్ బాయ్. చదివిస్తే అబ్దుల్ కలాం అంత గొప్పవాడవుతాడు. దత్తు తీసుకుంటున్నాం. కానీ ఈ సొసైటీ ఎప్పటికీ దీన్ని యాక్సెప్ట్ చేయదు. మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అంకుల్. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేను పాతకాలం మనిషిని. మీ రిలేషన్షిప్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను.